మా ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి సీనియర్ నాయకుడు భట్టి గారికి ఇవ్వడాన్ని రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. భట్టి గారికి మా ఆదివాసీ ఎమ్మెల్యేల తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మా జాతి సమస్యల మీద ఆదివాసుల కోసం ప్రత్యేకమైనటువంటి అభివృద్ధి కోసం మరి ప్రత్యేక ప్రణాళికలు తయారు చేయాలని చెప్పేసి ఇప్పటివరకు మేము చాలా వెనుకబడి ఉన్నటువంటి విషయాన్ని తెలంగాణ వచ్చిన తర్వాత మరి మాకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారని చెప్పేసి ఆశిస్తే మరి ఆశించిన స్థాయిలో మా ప్రాంతాల అభివృద్ధి చెందలేదని చెప్పేసి ఇంకా మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించడం కోసం మరి ముఖ్యమంత్రి గారిని మరి కోరుకోవడం జరిగింది. అనేక రిప్రజెంటేషన్స్ మా ప్రాంత సమస్యల మీద అటవీ ఉత్పత్తుల గిట్టుబాటు ధర కావాలని, అదేవిధంగా మాకు ప్రత్యేక స్టడీ సర్కిల్ ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పేసి, తర్వాత ఇంకా అనేక సమస్యల మీద ముఖ్యంగా పోడు భూములు, ప్రధానంగా పోడు భూముల సమస్య, ఫారెస్ట్ అధికారుల యొక్క అత్యుత్సాహం. మరి మీరందరికీ తెలుసు మరి సమ్మక్క సారలమ్మ జిల్లా అయినటువంటి తాడువాయిలో మరి ఆడవాళ్ళందరినీ కూడా మహిళల్ని చూడకుండా చెట్లకు కట్టేసి తరినటువంటి విషయం సభ్య సమాజం కూడా సిగ్గుపడాల్సినటువంటి సమస్య. మరి ఇటువంటి త్వరితగతిన మరొక ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పేసి తక్షణమే పోడు భూములకు పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కొనసాగించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని కోరుకోవడం జరిగింది. దానికి అనేక సమస్యల మీద మళ్ళీ ప్రత్యేక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తా, ఒక 2-3 రోజులలో ఒక ప్రత్యేక సమావేశాన్ని కూడా ఎమ్మెల్యేలతోని, ఆదివాసీ ఎమ్మెల్యేలతోని, ఆదివాసీ ఎంపీలతోని ప్రత్యేక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి మరి ఖచ్చితంగా ఇంకా వారికి మీకు కావాల్సినటువంటి అభివృద్ధి మీద చర్చిద్దామని చెప్పేసి డెఫినెట్గా నేను అమలు చేసి తీరుతా అని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒక నియోజకవర్గానికి ఎన్నికలు కాగానే, పంచాయతీ ఎన్నికలు కాగానే మరి పార్లమెంట్ ఎన్నికల లోపే మరి ఏదో ఒక జిల్లాకి ప్రత్యక్షంగా వచ్చి నేనే వచ్చి అక్కడికి వచ్చి మరి అక్కడనే అందరు అధికారులు సిఎస్తో సహా అందరు అధికార యంత్రాంగాన్ని మొత్తం పూర్తిగా రాష్ట్ర యంత్రాంగాన్ని అంతా కూడా అక్కడ తీసుకొచ్చి మరి అక్కడే పోడు పట్టాలు కూడా 2 రోజులైనా పర్వాలేదు నేను అక్కడే ఉండి డిస్ట్రిబ్యూట్ చేస్తా అని చెప్పేసి హామీ ఇవ్వడం మాకు సంతోషకరం అనిపించింది. ముఖ్యమంత్రి గారు తప్పకుండా మరి మా అభివృద్ధి కోసం, మా జాతి అభివృద్ధి కోసం మరి మంచి నిర్ణయం తీసుకుంటాడని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాం. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నమస్కారాలు. ఈరోజు మా ఆల్ ఇండియా అధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీ గారు తెలంగాణ సిఎల్పి నేతగా శ్రీ భట్టి విక్రమార్కను నియమించడాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ పార్టీ నిర్ణయాలకు, నియమాలకు కట్టుబడి ఉండి పనిచేస్తూ ప్రజావాణి బాణి ప్రజా సమస్యలను అసెంబ్లీలో ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పక్షాన మరి సిఎల్పి నేత గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా వినిపిస్తామని తెలియజేస్తూ భట్టి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని మరి మర్యాదపూర్వకంగా ఆదివాసీ ఎమ్మెల్యేలమందరం కలిసి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అత్యంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో ఆదివాసీ ప్రాంతాలలో ఆదివాసీలు కొట్టుకున్నటువంటి పోడు భూములు, వారి సాగులో ఉన్నటువంటి పోడు భూములు కనీసం సాగు చేసుకోలేనటువంటి ఇబ్బందులు అటవీ అధికారుల చేత ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఆ సమస్యను ప్రధానంగా ఫోకస్ చేయడం జరిగింది. మరి హరితహారం పేరుతోటి సాగులో ఉన్నటువంటి దాదాపుగా 30-40 సంవత్సరాలుగా సాగులో ఉన్నటువంటి భూములను కూడా వదిలిపెట్టకుండా ఫారెస్ట్ అధికారులు ట్రంచులు కొట్టి కనీసం గ్రామాలలో మంచినీళ్ళ బోర్లు కూడా వేసుకొనియకుండా, గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి రోడ్లను కూడా నిర్మాణం చేసుకోకుండా మరి రహదారులను కూడా నిర్మించుకోలేనటువంటి పరిస్థితి కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని, అలాంటి ఇబ్బందులు మా ప్రాంతాల ప్రజలకు రాకుండా మరి ఫారెస్ట్ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కూడా కోరడం జరిగింది. దాని పట్ల మరి ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించి ఫిబ్రవరి 2nd వీక్లో మరి ఒక టూర్ లాగా ఏర్పాటు చేసి అందరు అధికారులతో సమన్వయం పరుస్తూ ఉన్నటువంటి పోడు భూముల సమస్యను కూడా అధ్యయనం చేసి తప్పకుండా మేలు చేస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకా మిగతా సమస్యలు కూడా మేము దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. లోకల్గా జీసీసీల ద్వారా స్థానిక యువతకు ఉద్యోగాలు కానీ, మరి స్థానికంగా వాగులు వంకలు ఎన్నో ప్రవహిస్తున్నప్పటికీ వాటి మీద చెక్ డ్యాములు కానీ మరి లిఫ్టులు కానీ నిర్మించి స్థానిక ప్రజలకు నీళ్ళు ఇవ్వాలని కూడా కోరడం జరిగింది. అదే కాకుండా మా నియోజకవర్గానికి వస్తే
గతంలో ఒప్పుకున్నటువంటి శ్రీ సమ్మక్క సారలమ్మ పేరుతోటి ములుగును జిల్లా చేస్తానని ఒప్పుకోవడం జరిగింది. గత జిల్లాల సందర్భంగా సాధ్యం చేయకున్నా ఇప్పుడు సాధ్యం చేసి జిల్లా ఇచ్చినందుకు మరి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీడియా ద్వారా కూడా. అదే కాకుండా ఇంకా కొన్ని మండలాలు పూర్తిగా షెడ్యూల్డ్ ఏరియా, అటవీ ప్రాంతాలు, ఆదివాసీ ప్రాంతాలంతా కూడా ఒకే నియోజకవర్గము, ఒకే ఐటీడీఏ, మరి ఒకే జిల్లా కిందికి తీసుకురావాల్సిన అవసరం ఉందని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే దాని పట్ల కూడా వారు సానుకూలంగా స్పందించారు. కాబట్టి మాకు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి గారు వెంటనే పోడు భూముల సమస్యను పరిష్కరించి సమాజంలో మరి మైదాన ప్రాంతాలకు దూరంగా, అభివృద్ధికి దూరంగా నివసించేటువంటి ఆదివాసీలను కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడం కోసం ప్రత్యేక దృష్టి, ప్రత్యేక నిధులు కేటాయిస్తారని ఆశిస్తా ఉన్నాం. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.